ఓ ఓ ఓ భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం సాధన పాదంలో ఈరోజు సూత్రము అవిద్యా క్షేత్రముత్తరేషాం ప్రసుప్తతను విచ్ఛిన్నో దారాణం అంటాడు. సూత్రం ఏంటి? అవిద్యా క్షేత్రం ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్నో దారాణం అంటే మనం ఎప్పుడైతే నిర్విచార సమాధికి వెళ్ళిపోతామో లేదా తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము వలన చిత్తమున ఏకాగ్రత ఏర్పడుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే మనలో ఉన్న వివిధ మలినాలు, అది క్రోధము, లోభము, మోహము, రాగము, ద్వేషము, సోమరితనము, ఇవన్నీ ఏవైతే అవగుణాలు ఉన్నాయో ఇవి ధ్యానం చెయ్యడం వలన, ధ్యానము అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, చిత్తమును ఏకాగ్రపరచుకోవడము వలన బుద్ధి చురుకైపోతుంది. అంటే బుద్ధి ఎప్పుడు కూడా యాక్టివ్ అయిపోతుంటది. బుద్ధి చిత్తము యాక్టివ్ అయిపోయారంటే ఇంద్రియాలలో పరిగెత్తతనం పెరుగుతుంది. అందుకనే ధ్యానం చేస్తే సోమరితనం కూడా ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ధ్యానమునకు సోమరితనముకు ఉన్న సంబంధాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎప్పుడు మనలో సోమరితనం ఉంటది అంటే బుద్ధి పని చేయడం ఆపివేస్తే ఇంద్రియాలు బద్ధకిస్తవి. కానీ ధ్యానం వల్ల బుద్ధిలో వేగశక్తి పెరుగుతుంది, అది వేగంగా పనిచేస్తుంటది, ఇంద్రియాలను కూర్చోనివ్వదు. ఇక్కడ అదే అంటే ధ్యానం వల్ల ఇప్పటి వరకు ఋషులు చెప్పిన లాభాల కంటే కూడా ఇంకా మిగిలి ఉన్నవే అనుకోండి. ఇప్పటి వరకు ఋషులు, గురువులు ఎంతమంది ధ్యానం గురించి బెనిఫిట్ చెప్తున్నారు, ఇంకా బెనిఫిట్స్ ఇంకా పూర్తిగా బయటకు రాలేదేమని అనుకోండి. ఎందుకంటే ధ్యానం వల్ల అన్ని లాభాలు ఉన్నవి, కానీ ధ్యానము సిద్ధించాలి అంటే వ్యవహార శుద్ధి చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మీరు దర్పణములో మీ ముఖం చూడాలనుకుంటున్నారు, అది కొంచెం దుమ్మున్నా మీ ముఖం స్పష్టంగా కనబడదు, ఎక్కువ అయితే అసలే కనబడదు. అది ఎప్పటి నుండో దుమ్ము పట్టిపోయింది, మీరు తుడవలేదు, ఇంత పొర అయిపోయిందంటే అసలు మీకు ముఖం కనబడే అవకాశమే ఉండదు. లేదు 3-4 రోజులైంది అద్దం దులుపక అన్నప్పుడు కూడా మీరు చూడండి, మీ ముఖం కనబడదు స్పష్టంగా. చిత్తం అంతే. వ్యవహార శుద్ధి లేదు అంటే చిత్తంలో ఏకాగ్రత ఉండదు. మనం గమనించుకోవాలి. మనందరి అభ్యాసంలో
ఒకే రోజు మనం ఏమి ఆలోచించకుండా కొన్ని గంటలు కూర్చుంటాము అన్న భ్రాంతిలో ఉండకండి. నేను కూర్చున్నాను అంటే నాకు ఎన్ని గంటలైనా సరే నాకు అసలు ఆలోచనలు రావు అంటే అదే ధ్యానం యొక్క పై స్థితి ఏమో, నేను చేయలేకపోతున్న నిరాశ పడకండి. మీరు ఒక్క నిమిషమైనా బాహ్య ఆలోచనలు రాకుండా స్థిమితముగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలుగుతున్నారు. ఏవి లేవు, అన్నింటిని ఇట్లా మీరు ఆపేశారు. ఒక చెరువులో పంట పొలాలని మనము పండించేటప్పుడు పక్క దాంట్లో నీళ్ళు ఎక్కువైపోయినవి, కానీ అది వంపు ఉంది. దాని పక్కది ఎత్తుంది, అక్కడ నీళ్ళు లేవు. ఆ కృషకుడు ఏం చేస్తాడు అంటే దాన్ని మట్టితోటి ఒక మేడు కట్టి అటువైపు నీళ్లు పోకుండా చేస్తాడు. అంతే, నీళ్ళని ఆపడైనా. ఆయనకి ఎక్కడైతే నీళ్ళు అవసరం ఉండవో అక్కడ మేడు కడతాడు. నీటి వెనుక పరిగెత్తాడైనా, వ్యవస్థ పైన చూస్తాడు. ఎక్కడ నేను మేడు కడితే నీళ్ళు ముందుకెళ్ళిపోతాయి. మీరు కూడా ఇక్కడ గమనించుకోవాలి. ఆలోచనలు ఏమొస్తున్నాయా గమనించకండి, లక్ష్యం మీద ఉండండి. అవి ముందుకెళ్ళిపోతవి. అలా మీరు ఒక్క నిమిషము కూర్చున్నా, 3 నిమిషాలు కూర్చున్నా మీ స్థితి అద్భుతంగా ఉంటుంది. దీర్ఘకాల ప్రయత్నంలో మనకు 3 మన ఆధీనంలో ఉంటవి. వాక్కు మన ఆధీనంలో ఉంటుంది, నేను ఇప్పుడు ఏం ఆలోచించాలో మన ఆధీనంలో ఉంటుంది, ఏమి తినాలో కూడా మన ఆధీనంలోకి వస్తుంది. ఏవైతే ఒకప్పుడు కోతుల్లాగా గంతులేసేవో, వానరలాగా గంతులేసేవో, ఈరోజు అవన్నీ కూడా శాంతంగా ఉంటవి. అదే చెప్తాడు అవిద్యా క్షేత్రం. ఎప్పుడైతే మనం ధ్యానమును ప్రతినిత్యం అభ్యసిస్తామో, అత యోగానుశాసనం అన్నాడు. ఎవరైతే నియమ నిష్టలతో, ఇక్కడ నియమ నిష్టలంటే పిండిన బట్టలే వేసుకోవడము, పడుకున్న మంచం మీద కూర్చోకపోవడము, వంట గదిలో ధ్యానం చెయ్యకపోవడము, ఇక్కడ అది కాదు నియమ నిష్ట. అవి శుచి శుభ్రత కిందికి వస్తవి. నియమ నిష్టలు అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు అంటే విపరీత స్థితిలో ఉన్నా ధ్యానమును వదిలిపెట్టకపోవడమే నియమము అని అర్థం. అక్కడ అత యోగానుశాసనం అంటే ఎన్ని ఆటంకాలు ఎదురవ్వండి, ఎదురుగా శవం ఉండనివ్వండి, మన దగ్గరగా మన అనుయాయులు, మన ఆప్తమిత్రులు, చాలా దగ్గర బంధం వాళ్ళకి మనకి, కానీ మీరు సామాన్య సమయంలో కొన్ని గంటలు ధ్యానం చెయ్యగలిగితే ఆ రోజు కూడా ధ్యానం చెయ్యండి, అది నియమము. అలా ఎవరైతే ధ్యానమును అవలంబించుకుంటారో, ప్రతిరోజు బస్లో కూర్చున్నా, విమానంలో కూర్చున్నా, ట్రైన్లో కూర్చున్నా, పడుకున్న బెడ్షీట్ మీద కూర్చున్నా, సోఫా మీద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా మీరు ధ్యానమును గనక వదిలిపెట్టకపోతే, నేను అలా 24 గంటలు చేయమని చెప్పలే. ఈరోజు మీరు ఒకరిని కలవడానికి వెళ్ళాలి, తప్పదు. కలవడము అనేది ప్రధాన లక్ష్యం ఉంది. బస్లో వెళ్తున్నాం, ఇంటి నుండి ఆ వ్యక్తిని కలవడానికి మనకు 1 గంట సమయం ఉంది. ఆ సమయంలో ఫోన్ని ఉపయోగించుకోకుండా నలుగురికి నేను ఇక్కడికి వెళ్తున్నా అని చెప్పకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాంటి స్థితిలో మనం పరిశీలించుకొని ఆ గంటలో ఒక అరగంటనన్నా మనం ధ్యానం చేసుకోవాలి. అది మనం అవలంబించుకోవాలి. ఎందుకంటే రోజు మాదిరిగా ఆసనం వేసుకుని ధ్యానం చేద్దామంటే ఇవాళ వ్యవస్థలో మార్పు వచ్చింది. ఎందుకంటే మనం గృహిణులము, ఇంకేదైనా కర్తవ్యాలు ఉన్నవి, అవన్నీ చేసుకున్నాక ధ్యానానికి సమయం లేదు, అక్కడికి వెళ్ళాలి. కాబట్టి మీరు వెళ్తున్న వాహనంలో కూర్చొని ధ్యానం చేయండి.
5 నిమిషాల, 10 నిమిషాల, 15 నిమిషాల, కనీసం 3 నిమిషాలన్నా మీరు ధ్యానము గనక చెయ్యగలిగితే, ఇలా మీ నిత్య జీవితములో శ్వాస ప్రశ్వాసల వలె ధ్యానాన్ని గనక మీరు చేసే నియమము పెట్టుకుంటే, ఉత్తరేషాం నెమ్మది నెమ్మదిగా మీకు తెలియకుండానే ఏమైపోతవి, మన లోపల ఉన్న వాసన రూప సంస్కారాలన్నీ కూడా, అవి ఎటువంటి వాసనలు కానివ్వండి, కొంతమందికి ఎంతసేపు ఇతరుల గురించి తెలుసుకోవాలనే ఒక వ్యసనం ఉంటది, ఇంకొంతమందికి పదే పదే షాపింగ్ కు వెళ్ళాలనే వ్యసనం ఉంటది, ఇంకొంతమందికి తుడిచిందే తుడవడం, కడిగిందే కడగడం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటది. అవన్నీ కూడా ఈ ధ్యానమును అవలంబించుకోవడం వల్ల ఆ వ్యసన రూప సంస్కారాలన్నీ కూడా ఏమైపోతవి, నిద్రపోతవి, అంటే పడుకుంటవి. అవి తొలగిపోవు. ఏమైపోతున్నాయి? అవి ప్రసుప్త, పడుకుంటవి. అవి మేలుకొని ఉండవు. ఏవి? పూర్వ జన్మ ఏవైతే వాసనలు మనలో ఉన్నాయో, మన ప్రవృత్తి ఏదైతే ఉందో, తిరిగే ప్రవృత్తి, చాడీలు చెప్పే ప్రవృత్తి, అసత్య ప్రవృత్తి, మిథ్యారోపణ ప్రవృత్తి, ఇవన్నీ ప్రవృత్తులన్నీ కూడా ధ్యానమును అవలంబించుకుంటే ఈ ప్రవృత్తి నిద్ర అవస్థలో ఉంటుంది అంటాడు. ఉత్తరేషాం, వెంటనే కాదు, కొన్ని రోజుల తర్వాత ఆ స్థితికి వెళ్తాము అంటాడు. ఆ తర్వాత ఏమన్నాడు? తను, ప్రసుప్త తను అంటాడు. ఇలా ధ్యానమును మనం ప్రారంభిస్తూ ఉండడం వల్ల, చేసుకోవడం వల్ల సంస్కార రూప వాసనలు నిద్రావస్థలోకి వెళ్ళిపోతవి. తర్వాత అవి పని చేయడం కూడా ఆగిపోతావంట. ముందు నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి, తర్వాత అవి మళ్ళీ గంతులేసే స్థితి కూడా తగ్గిపోతుంది, ఇంకా అవి శిథిలమైపోతాయి. ఇప్పుడు మీరు చూడండి, వృద్ధులు ఊరికే పడుకుని ఉంటే కొంచెం మనం అంటాం, పడుకుంటే మొత్తం ఎక్కడెక్కడ కాళ్ళు బిగుసుకపోతవి, చేతులు బిగుసుకపోతవి, కొంచెమన్నా నడువు అంటాం. అంటే వాళ్ళేమంటారు, మా శరీరం శిథిలం అయిపోయింది, మీకేం తెలుసు? కానీ మనకు తెలుసు, వీళ్ళు ఇంక ఇలాగే పడుకుంటే ఇంకా క్షీణిస్తారే తప్ప లాభం ఉండదు. అందుకే ఎంత వీళ్ళతో 4 అడుగులయ్యు, 3 అడుగులయ్యు, లేచి కూర్చో అంటాం మనం. అటులనే ఇప్పుడు ఇక్కడ ఈ ధ్యానం చేయడం వల్ల మన లోపల ఏదైతే అవిద్య ఉందో అది ఇంకా శిథిలం అయిపోతుంది. అది మేల్కోవడానికి అవకాశం మనం ఇవ్వట్లే. ప్రతిరోజు చైతన్య స్థితిలో ఉంటున్నాం, ప్రతిరోజు వేద స్వాధ్యాయం చేస్తున్నాం, ప్రతిరోజు మనని మనం శుద్ధి చేసుకుంటున్నాం, మౌనంగా ఉంటున్నాం. ఇవన్నింటినీ మనం అభ్యాసం చేసుకుంటుంటే ఇవేమైపోతాయి? ఇంకెప్పుడు అవకాశం ఉంది అవి లేసి పని చేయడానికి? మనం అవకాశం ఇవ్వట్లేదు వాటికి. ఆ విధంగా తను స్థితి అంటే చాలా గాఢ నిద్రలోకి, శిథిల అవస్థలోకి వెళ్ళిపోతవి అంటాడు. ఇంకేమంటాడు? ప్రసుప్తతను విచ్ఛిన్న. మీరు ఇదే ధ్యానమును నిరంతరము కొనసాగించుకుంటున్నారు. ఆహారములో మార్పు, జీవన విధానములో మార్పు, కొత్తగా ఎటువంటి ప్రాకృతిక సంస్కారాలను మీరు కోరికతో కానీ అభిలాషతో కానీ పెంచుకోవడం లేదు. అప్పుడు అవేమైపోతవి? ఇంకా అణచగొట్టబడుతవి. ముందేమన్నాడు? ముందు ధ్యానం చేస్తున్న కొలది సంస్కారాలు నిద్ర అవస్థలో ఉంటవి. ఇంకా అదే విధంగా ధ్యానమును కొనసాగించుకుంటూ వెళ్తే ఆ వాసనలన్నీ కూడా శిథిల స్థితికి వెళ్తవి. ఇంకా అటులనే ప్రయత్నం చేసుకుంటూ పోతూ ఉంటే అవి ఎగిరి గంతేసే అవకాశమే. ఎలా మీరు పక్షులని మనం పంజరములో బంధింపజేస్తే
అలా ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఆ పంజరం నుండి ఆ పక్షిని వదిలితే అది ఎగరడమే మర్చిపోతుంది. దానికి అంతే, అదొక పంజరంలో ఉంటది, అక్కడ మనం నీళ్లు పెడతాము, గింజలు పెడతాం, అలా తినడం అలవాటు అయిపోయింది దానికి. ఇంకా అది మర్చిపోయింది, తన స్వాభావిక ఎగిరే గుణాన్ని మనం మర్చిపోయేలాగా చేసాం. అది తోటి పిచ్చుకలన్నీ ఎగురుతున్నా ఇది ఎగరదు. అటులనే ఈ ధ్యానం అనే పంజరములో మన అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశాలను గనక మనం బంధింపజేసుకుంటే అవి మొలకెత్తే అవకాశం చాలా తక్కువ. కానీ మనం ఇప్పుడు సాధకులమే. మనని మనం ధ్యాని అని పేరు మీద పెట్టుకున్నా సరే, కానీ మీరు సాధకులే. మీరు అంటే మనమందరం ఇప్పుడు సాధకులమే. మనం ఈ సూత్రాన్ని పట్టుకుని ఆ శిథిలం అయిపోతాయి అన్నారు కదా సంస్కారాలు, నేను ఇవాళ 2 గంటలు ధ్యానం చేస్తా, వారం రోజులు వదిలేస్తాను, చూస్తా, కానీ యథాగా మళ్ళీ అవేమైపోతవి? ఒక రోజు మొత్తం ధ్యానం చేసినాం, 5 రోజులు వదిలిపెట్టేసినాం. ఈ సూత్రం గుర్తొచ్చింది, ధ్యానం చేస్తుంటే ప్రసుప్త స్థితికి వెళ్తవి, తను స్థితికి వెళ్తవి, విచ్ఛిన్న స్థితికి వెళ్తవి. మాకేం వెళ్ళలేదండి, మాకేం మార్పు లేదండి. కానీ ఇక్కడ ఏమన్నాడు? సమాధి పాదములో ముందు సూత్రంలో ఏం చెప్పాడు? మొదటి సూత్రం, చిత్తవృత్తి నిరోధ, మొదటి సూత్రము అథ యోగానుశాసనం. అథ యోగానుశాసనం. నియమిత యోగ చేసిన వారికే, అప్పుడప్పుడు చేసిన వారి గురించి ఈ సూత్రం మీద వ్యాఖ్యానం వర్తించదు. ఎవరైతే ప్రతినిత్యము చేస్తున్నారో వారి యొక్క వాసన రూప సంస్కారాలన్నీ, వారిలో ఉన్న మిథ్యా జ్ఞానం అంతా కూడా ప్రసుప్త స్థితికి వెళ్తుంది, తను స్థితికి వెళ్తుంది, విచ్ఛిన్న స్థితికి వెళ్తుంది. అందుకే ఓ ధ్యానవలంబులారా, మీరు ప్రతిరోజు ధ్యానం చెయ్యండి. నాలో ఉన్న సంస్కారాలు శిథిలంగా ఉన్నాయా లేవా, నేను ఏకాగ్రంగా కూర్చోలేకపోతున్నాను, ఇవన్నీ ఆలోచించడం ముందు నిలిపివేయండి. ముందు ధ్యానం ప్రతిరోజు చేస్తున్నానా లేదా? ప్రతిరోజు శరీరములో వ్యాధి కాళ్ళ గ్రోళ్ళ నుండి తల వెంట్రుకల వరకు వ్యాపించినా సరే ధ్యానమును మనం వదిలిపెట్టకపోతే మనం విజయ మార్గంలో ఉంటాము. కానీ కుదిరినప్పుడు చేసి, కుదిరినప్పుడు చెయ్యకపోవడం, ఎక్కువ సమయం బాహ్య ప్రపంచముతో ఉండడం, బాహ్య ఆలోచనలతో ఉండడం, బాహ్య వ్యవహారముతో ఉండడం, ఎవరో చేసిన భోజనం తినడము, రాగద్వేషాలు మిశ్రిత కర్మలతో ఉన్న ఆలోచనలతో ఉన్నటువంటి సమూహంలో కూర్చోవడం, ఇది ఎక్కుంటే మనం ఎప్పుడు కూడా అంతర్గత శక్తులను ఆస్వాదించలేము. కాబట్టి సాధకుడు ప్రతిరోజు ధ్యానం అనే గూటిలోకి వెళ్ళి తనని తాను భద్రపరుచుకుని జాగ్రత్తగా మేలుకుంటే అనేక సంస్కారాలు శిథిలమవుతవి అని ఋషి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే సమాధి స్థితికి వెళ్ళకున్నా సరే, మీకు అంత యోగ్యత లేదు, చిత్తము ఏకాగ్రతగా లేదు అంటే మీరు ఈ విధంగా మెట్లు ఎక్కండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.